ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో నిరుద్యోగుల వద్ద ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ₹1,00,00,000 వరకు డబ్బులు తీసుకొని ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు సంబంధించిన ఎండి కృష్ణ దాదాపు ఈ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 500 మంది దగ్గర ₹1,00,00,000 వరకు ఉద్యోగుల పేరిట వసూలు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి దాదాపు 500 మంది నిరుద్యోగుల వద్ద ₹1,00,00,000 వరకు వసూలు చేశారు. తీరా కంపెనీ ఎండి పరారయ్యని తెలుసుకున్న నిరుద్యోగ యువకులు ఆ కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయం ఎదుట, అలాగే ఉట్నూరులోను జైనూరులోను ఆందోళన చేపట్టారు. తమను ఉద్యోగాల పేరిట మోసం చేసిన సంస్థ ఎండి కృష్ణపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఉట్నూరులో సిఆర్టీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంటూ నిరుద్యోగ బిఎడ్ ఉద్యోగులు ఈరోజు ఆందోళన చేపట్టారు. కొమరంభీం కాంప్లెక్స్లో జరుగుతున్న ఉద్యోగ నియామకాలను అడ్డుకున్నారు. కాంప్లెక్స్లో దూసుకురావడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరుద్యోగ బిఎడ్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు ఇటు నిరుద్యోగ బిఎడ్ ఉద్యోగులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం సమర్పించిన నిరుద్యోగ బిఎడ్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని, అలాగే సిఆర్టీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలోని తలమణు మండలం కజ్జర్ల ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులతో పాటు గ్రామస్తులు తాళం వేశారు. సర్దుబాటు పేరిట పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మరో చోటికి బదిలీ చేయడంతో పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులతో పాటు గ్రామస్తులు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని, తమ పాఠశాలకు ఉపాధ్యాయులను వెంటనే నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సూచించారు. నిర్మల్ పట్టణ శివార్లోని మైనార్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల పనితీరును అభినందించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు, రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు.